సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నన్ను అడుగుతున్నది ఏమిటంటే, ఆయన నిత్య విద్యార్థి అయితే మీ హితం కోసం ఆయన నన్ను ఒకటి అడుగుతున్నారు. మత్తు పదార్థాలు, గంజాయి ఇటువంటి వాటికి అలవాటు పడకుండా ఉండేటట్టుగా పిల్లలకి మీరు ఏదైనా ఒక సూచన చెయ్యండి అని చెప్తున్నారు. ఈ సందర్భంలో నేను మీకు ఒక మాట చెప్పాలి. ఒక్కసారి కానీ దాని జోలికి వెడితే మిమ్మల్ని కబళించేసేవి కొన్ని ఉంటాయి. అవి ఏదో ఒక్కసారే కదా అని దాని జోలికి జీవితంలో ఎప్పుడూ వెళ్ళకూడదు. ఎందుకంటే అది ఒకసారి కానీ రక్తంలోకి వెళ్ళిందనుకోండి, అది మీరు కాదు, నెమలైనా కూడా అంతే. ఆఖరికి అది నెమలైనా సరే, మీరు గంజాయి కానీ దానికి అలవాటు చేశారనుకోండి, ఆ వేళకి గంజాయి కోసం నెమలి కొట్టుకుపోతుంది, నల్లమందు కోసం. రామకృష్ణ పరమహంస కథల్లో అదొక కథ ఉంది. మత్తు పదార్థానికి మీరు అలవాటు పడిపోతే అది ఏదో దగ్గు తగ్గడానికో పడిశం తగ్గడానికో వేసుకున్నట్టు ఉండదు. మీకు తెలియకుండానే మీరు ఒక మత్తులో పడిపోయి ఉండిపోయి మీ నాడీ మండలం అంతా కూడా క్షీణించిపోయి భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చేసి నీరసపడిపోయి ఓ మూల పడి ఉండిపోతారు. మా అబ్బాయికి పోలియో వచ్చిందండి, కాలు సరిగ్గా లేదు అంటే ఎవ్వరు ఏమీ అనరు. మా అబ్బాయికి జ్వరం వచ్చి నల్లగా అయిపోయాడండి మందుల వల్ల అంటే ఎవరేమనరు. భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప మేధస్సు ఎవరికీ ఇవ్వలేదు భగవంతుడు. అంత సునిశ్చిత ప్రజ్ఞ ఇచ్చాడు. 10 మందికి ఉపకారం చేయడానికి చేతులిచ్చాడు. 100 మందికి మంచి మాటలు చెప్పడానికి నోరిచ్చాడు. ఎన్నో విషయాలు చదువుకోవడానికి బుద్ధినిచ్చాడు. గొప్ప గొప్ప గురువుల్ని ఇచ్చాడు. మిమ్మల్ని వృద్ధిలోకి తేవడం కోసమని చెప్పి కలలు కనే తల్లిదండ్రుల్ని ఇచ్చాడు. ఇవన్నీ కాదని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఎవరో తీసుకొచ్చి మత్తుమందులు అలవాటు చేస్తే అసలు అటువంటివి కొనుక్కుని అందులో సుఖాన్ని కోరుకుని మత్తుకి అలవాటు పడిపోయి ఉండిపోతే అంతకన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా? ప్రతి క్షణం తల్లి ఎంత ఏడుస్తుందో, ప్రతి క్షణం తండ్రి ఎంత ఏడుస్తాడో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ పిల్లాడితో స్నేహం చేయకండి, వాడికి మత్తు పదార్థాలు అలవాటయ్యాయి, చాలా ప్రమాదం, వాడి జోలికి వెళ్ళకండని మీతో కలిసి పక్కింటి పిల్లాడు ఆడుకున్నా కూడా, మీరంటే మీరని కాదు నా ఉద్దేశం, తీసుకెళ్ళి కొడతారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని. అంత యావగించుకునేటట్టుగా అది అలవాటు చేసుకోవలసిన అవసరం ఏముంది? భగవంతుడి సృష్టిలో మంచి పళ్ళున్నాయి. మనం మంచి గోదావరి జిల్లాల్లో ఉన్నాం. మంచి పాలు దొరుకుతాయి, పెరుగు దొరుకుతాయి, కోవాబిళ్ళలు దొరుకుతాయి, మధుర పదార్థాలు దొరుకుతాయి. అమ్మ వండి పెట్టిన అన్నం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు. వెంకటేశ్వర స్వామి కూడా తిరుమలలో రోజు అమ్మ పెట్టినటువంటి అన్నం మొదట తింటారు, మాత్రాన్నము అని పేరు. ఇవన్నీ వదిలేయడం ఏమిటి? ఎవడో ఎక్కడో తేలికగా డబ్బు సంపాదించుకోవడానికి గంజాయి లాంటివి పెంచడం ఏమిటి? అవి తీసుకొచ్చి అమ్మడం ఏమిటి? ఆ మత్తుకి అలవాటు పడిపోవడం ఏమిటి? జాతి నీరసించి నశించిపోవడం ఏమిటి? ఇంతకన్నా దౌర్భాగ్యం ప్రపంచంలో ఇంకొకటి ఉంటుందా? అందున భారతదేశం అంటే పౌరుషానికి, పరాక్రమానికి, తెలివితేటలకి పెట్టింది పేరు. అంత ఉత్సాహంగా ఉండవలసిన జాతి మత్తు పదార్థానికి అలవాటు పడిపోయి నీరసించి పడిపోతే ఎంత దారుణమైన విషయం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పొరపాటున కూడా ఒక్కసారే కదా అని దాని జోలికి మీరు వెళ్ళారా, ఇక జీవితాంతం అది మిమ్మల్ని పట్టేసుకుంటుంది. ఇక దాన్ని వదిలిపెట్టడం మీ చేతిలో ఉండదు. అందుకే పొరపాటున కూడా ఇది ఒక్కసారి మనం ప్రయత్నం చేద్దాం అని దాని జోలికి వెళ్లకుండా ఉండవలసిన అవసరం ఏదైనా ఉంటే అటువంటి మత్తు పదార్థాలే. మీ మీద ఎంత ప్రేమ లేకపోతే, మీలో ఏ ఒక్కరు చెడిపోయినా ప్రమాదమని, అందరూ బాగుండాలని పిల్లలు ప్రశ్నలు అడగవలసిన సమయంలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి నన్ను ఇది అడిగారంటే మీకోసం ఆయనకి ఎంత ప్రేమ ఉందో. నన్ను చెప్పమని ఆయన అడిగారంటే ఆయన చెప్తే వింటారని ఆయన తాపత్రయం. కాబట్టి ఆయన ప్రేమని అర్థం చేసుకోండి. మీరు అటువంటి తప్పు పనులు చేయరు, నాకు నమ్మకం ఉంది. తెలియక ఎవరైనా మీ స్నేహితులు చేయడానికి ప్రయత్నించిన అటువంటి జోలికి వెళ్ళకండి. అటువంటి పనులు ఎక్కడైనా జరుగుతున్నాయి అనుకుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికో ఎస్ఐ గారికో చెప్పండి వెళ్ళి ధైర్యంగా.